హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహిక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం బెండకాయ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో చూసేద్దాం. కర్రీ కోసం ముందుగా అయితే నేను 250 గ్రామ్స్ బెండకాయలని తీసుకుంటున్నానండి. ముందుగా బెండకాయలని వాటర్తో వాష్ చేసుకొని పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఇక్కడ నేను 2 ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాస్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. తర్వాత ముందుగా చూపించిన చింతపండుని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ముందుగా చూపించిన ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే 2 రెమ్మల కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా చూపించిన టమాటాస్ అండ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీకు తగ్గట్టు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. తర్వాత అంతా మిక్స్ చేసి మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గేలోపు మనం కర్రీలోకి లాస్ట్లో వేసుకునే ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ధనియాలు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే వేయించుకున్న ధనియాలు, 4 వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి టమోటాలు మగ్గిన తర్వాత దీంట్లోనే 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి దాంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని బెండకాయలు నిండేంత వరకు వాటర్ పోసుకోవాలి. దీని తర్వాత అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇలా వాటర్ అంతా బాగా మగ్గిపోయి కూర గుత్తంగా వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతే అండి, వేడి వేడి బెండకాయ కర్రీ అయిపోయినట్లే. అలా అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహిక్రిష్ రెసిపీస్.